సచివాలయ అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ జాబ్స్కి సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే ఒక నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఎవరికి తెలియదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే. అయితే చాలామంది ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్ కానీ, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎంపిక ఏ విధంగా చేస్తారంటే, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ముందుగా MCQ ప్యాటర్న్లో మీకు ఎగ్జామినేషన్ పెడతారు, రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్ 90 మినిట్స్ అయితే ఉంటుంది. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్ తర్వాత ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆ ప్రాసెస్ని కూడా ఇదే వీడియో ఎండింగ్లో మీకు ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా చూపిస్తాను. మీరు ఆ యొక్క ప్రాసెస్ చూసేసి జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకు అప్లై లింక్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. జనరల్ కండిషన్స్కి సంబంధించి సెకండ్ పాయింట్లో ఇచ్చారు మీకు. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది. సో మీరు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలంటే మార్చి 4th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీకు మార్చ్ లేదా ఏప్రిల్ మంత్లో అయితే ఇష్యూ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ లేదా మే నెలలో కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు జాబ్ పోస్టింగ్స్ వచ్చేసి జూన్ మంత్లో అయితే ఇస్తామని చెప్పేసి అయితే కంప్లీట్గా మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి పోస్టుల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా అయితే ఇప్పుడు చూద్దాము. సో మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో, సో దీనికి సంబంధించి కంటే ఇక్కడ మనకి ఇంకా బార్బర్, ఇంకా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బార్బర్ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకుంటే బార్బర్ పోస్టులకి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇది వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ హాస్పిటల్ అసిస్టెంట్ పంచకర్మ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. సో దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ సచివాలయ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీకి మీకు క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి, ఏదైనా కంప్యూటర్ కోర్స్కి సంబంధించి 6 months ట్రైనింగ్ పూర్తి చేసినట్టుగా సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 words per minuteకి సంబంధించి కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీ ఉంది. సో దీనికి మీరు సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయ్యండి. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్ కోర్స్కి సంబంధించి మీరు ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ అది చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయ్యి ఉండి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ కూడా జాబ్ ఉంది ఇందులో. సో లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక వేకెన్సీస్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ పోస్ట్కి ఎంత సాలరీ వస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత అన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాము. సో మన ఇక్కడ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్కి సంబంధించి ఇది డిగ్రీ లెవెల్ జాబ్ కాబట్టి సో మీకు పే లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు 50,000 వరకు సాలరీ పొందవచ్చు. వేకెన్సీస్ కూడా మనకి పర్వాలేదు, 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్లోనే 15 ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి ఎక్స్ట్రాగా
ఇక్కడ 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి జనరల్లోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సి అని చెప్పేసి ఇచ్చారు కదా ఇక్కడ లాస్ట్ బాక్స్లో. ఇదేంటి అంటే ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ అనమాట. హాస్పిటల్ అసిస్టెంట్ కూడా గ్రూప్ సి క్యాడర్ జాబ్. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జనరల్ అభ్యర్థులు అయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. సో ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ లేదు కాబట్టి ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అయితే కాదు. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు. 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీనికి మాత్రం మీకు 60,000 వరకు అయితే సాలరీ వస్తుంది. లైబ్రరీ అసిస్టెంట్ జాబ్కి అయితే మీకు 60,000కి 70,000 వరకు సాలరీ వస్తుంది పే లెవెల్ 6th ప్రకారం. జనరల్లోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఫస్ట్ పేజీలోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్కి సంబంధించి బెంగళూరులో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 3rd ఫిబ్రవరి రోజు అయితే రావడం అనేది జరిగింది. వెరీ రీసెంట్ నోటిఫికేషన్. ఈ జాబ్స్కి సంబంధించి మీరు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని కూడా లేదు. ఆన్లైన్ అప్లికేషన్ చేసేసేయండి. అయితే జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది పెడతారని చెప్పాను కదా. అయితే ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది పెడతారంటే మీకు యాప్టిట్యూడ్, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్, కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏ పోస్ట్కి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఆ పోస్ట్కి పక్కన మనకి టేబుల్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి రిలేటెడ్గా సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి మీరు రెడీగా అయితే ఉండండి. అప్లికేషన్కి సంబంధించి ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరికైతే తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి. చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి 590, మిగతా వాళ్ళు 885 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీకు పోస్టింగ్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అక్కడ ఉంటాయి. కాకుండా మనకి ఫర్దర్గా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకండి. వచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్లో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పక్కన క్లిక్ టు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు అప్లై చేయడానికి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్కి రిలేటెడ్గా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.